यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ శిరసా నమామి. ఒక సైంటిఫికల్ థియరీ ఒకటి రిలీజ్ చేశారు. ఏమిటనంటే ఆ సైన్స్లో ఒక మాట చెప్తూ, మనం ఏమనుకుంటున్నామంటే ఈ ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాలు అనుకుంటున్నాం, లక్షల సంవత్సరాలు అనుకుంటున్నాం. కాదు, కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు అయితే కానీ ఈ ప్రకృతి కానీ ఇలాగా ఉండదు. ఎందుకని? ఆవిర్భావం చెందుతూ ఆవిర్భావం చెందుతూ ఆవిర్భావం చెందుతూ ఆవిర్భావం చెందుతూ ఎన్నో మార్పులు చెందుతూ వచ్చింది. ఈరోజు మనం ఉంటున్నటువంటిది 7 ఖండాలుగా ఉంది. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు పోతే 7 ఖండాలు 8 ఖండాలు అవ్వచ్చు, లేదా 6 ఖండాలే అయిపోవచ్చు, లేదా 5 అయిపోవచ్చు. ఎందుకని? సముద్రం బాగా వ్యాపించింది అనుకోండి, కొన్ని ఖండాలు లోపలికి వెళ్ళిపోతాయి. సముద్రం కుచించుకుపోయింది అనుకోండి, కొన్ని ఖండాలు బయటపడతాయి. కాబట్టి ప్రకృతిలో నిరంతరం చోటు చేసుకునేటువంటి మార్పుల్ని మనం పరిశీలన చేస్తే ఇది ఇప్పటిది కాదు. ఈ ప్రకృతి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ప్రకృతి అలా మార్పు చెందుతూ వస్తూ ఉంది. ఇందులో ఈరోజు మనం చూసే జంతువులు కాదు, ఒకప్పటి జంతువుల యొక్క ప్రమాణాలు తీసుకుంటే, ఒకప్పటి మనుషుల యొక్క ప్రమాణం తీసుకుంటే అసలు ఆ మనుషుల ముందు ఈ మనుషులు ఒక మర్రుగుజ్జులా ఉంటాడు. ఇంకొక 400 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఎలా ఉండబోతాడు మనిషి అంటే, వాడు అంగుళాలతో లెక్క పెట్టే స్థాయి వస్తాడు. ఇప్పుడు అడుగులతో లెక్క పెడుతున్నాం. ఒకప్పుడు మూరలతో లెక్క పెట్టేవారట, మూరలతోటి లెక్క పెట్టేవారు. ఈ మనిషి 6 మూరలు, 3 మూరలు, 5 మూరలు, లేకపోతే 7 మూరలని. ఇప్పుడు ఏంటి? అడుగులతో లెక్క పెడుతున్నాం. ఇంకా కొన్ని రోజులు రాగానే, కొన్ని సంవత్సరాలు దాటగానే అంగుళాలతో లెక్క పెడతామన్నమాట. ఈ మార్పులు ఈ ప్రకృతిలో నిరంతరం చోటు చేసుకుంటూ ఉంటాయి.
మనం ఏమనుకుంటున్నామంటే మన కళ్ళ ఎదుటుండే ప్రపంచం, మనం కట్టుకున్న ఆ 4 గదుల ఇళ్ళు, లేకపోతే మనం కట్టుకునేది ఇదంతా మనది, ఇది నాది, ఈ ప్రపంచం ఇది. ఎస్, నేనండి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి పక్కాగా, బ్యాంకులో కూడా బ్యాలెన్స్ పక్కాగా నా పేరు మీద ఉందండి. ఇగో నాకు ఈ కార్ అండి, మా భార్య అండి, ఇగో మా కొడుకు అండి, ఇదండి నా బెడ్ అండి, నా కంచం అండి, నా మంచం అండి, నా 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 నా. అందుకనే శాస్త్రం అంటుంది, ఏదేదైతే నా నా అంటున్నావో శాస్త్రం అంటుంది నా 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 నానా అవన్నీ నీది కాదు. నా అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక కంచెం నాదనుకుంటున్నాం, ఒక మంచం నాదనుకుంటున్నాం. ఇంకెక్కడ వేదాంతం మనకు? నేను కట్టుకున్న ఇటుకల గోడ నాదనుకుంటున్నాను, పక్క గోడ నాది కాదనుకుంటున్నాను. ఇంకెక్కడ వేదాంతం, ఆత్మబోధ, ఆత్మవిద్య ఎక్కడ అబ్బుతుంది? గుప్పెడు మట్టి అక్కడుంటే దానికి గిరిగీసి అది నాదంటున్నాను. ఇంకెక్కడ ఆత్మవిద్య అండి? ఈ భావాలని దాటగలగడమే ఒక సాధన. ఈ పరిధుల్ని, పరిచ్ఛిన్నతల్ని పగలగొట్టడమే ఒక సాధన. ఈ గోడల్ని, అడ్డుల్ని అన్నింటిని కూడా తొలగించడమే సాధన. ఎందుకని? మనం పరిధులు గీసుకుంటూ అపరిమితమై ఉన్నటువంటి పరమాత్మకు కూడా పరిధులు గీసి పెడుతున్నాం మనం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాహ భక్తాహ తే అతీవ మే ప్రియాహ అంటాడు. నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే, నేను చెప్పినటువంటి ధర్మాన్ని యథా ఉక్తం పర్యుపాసతే, నేను ఎలా చెప్పానో దాన్ని అలాగ ఆచరించగలిగిన వాడు. విన్నవాడు కాదు, ఏమిటి? ఆచరించగలగడం. అందుకనే భాగవతం శ్రవణానికి, భగవద్గీత ఆచరణకు. భాగవతంలో భగవంతుడి యొక్క గుణాలని కీర్తిస్తూ ఉంది, దాన్ని వినడమే. కానీ ఏ భాగవతానికి కర్తగా, పురుషుడిగా, ఒక పరమాత్మగా భాగవతం మనకు చెప్తుందో, ఆ పరమాత్ముడి యొక్క స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినుసృత గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అన్నారు. కొన్ని లక్షల కోట్ల శాస్త్రాలుగా మన ముందున్నటువంటి ఈ వాంగ్మయాలన్నింటినీ కూడా ఒక్క చోటికి తీసుకొస్తే, భగవద్గీతను పెడితే ఈ ఆగమాలు, స్మృతులు, ఇతిహాసాలు, దర్శనాలు, పురాణాలు, భాగవతము, రామాయణము, భారతము, లేకపోతే అన్నీ కూడా ఒక్క తక్కిటి మీద పెడితే, ఈ భగవద్గీతను ఇంకొక త్రాసు మీద పెడితే, భగవద్గీతను ఏమాత్రమూ తూచలేనటువంటి బలిష్టమైనటువంటి బృహత్తరమైనటువంటి వాంగ్మయం భగవద్గీత. అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. ఇక ఏది అక్కర్లేదు, ఒక్క గీత పట్టుకుంటే చాలు, నీ గీత మారుతుంది అన్నాడు ఆయన. ప్రతి అణువు, ప్రతి మీటర్ కూడా ఈ భగవద్గీతలో చెప్పబడ్డ ఒక్కొక్క పాదము కూడా అసలు ప్రత్యక్షంగా చెప్పాలంటే సత్య ప్రమాణంగా ఇందులో ఎక్కడ భగవంతుడి గురించి మాట్లాడలేదు, ఒక మతం గురించి మాట్లాడలేదు, ఒక దేశం గురించి మాట్లాడలేదు. ఇది మాట్లాడిందల్లా ఒక వ్యక్తి గురించి, వ్యక్తి యొక్క ఔన్నత్యం గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి సంస్కరింపబడడానికి కావలసినటువంటి అంశాల గురించి. ఒక వ్యక్తి ఎలా బ్రతికితే కేవలం ఒక వ్యక్తిగా బ్రతికి లోకంలో పోతాడో, ఒక ఆవు బ్రతుకుతుంది, ఆవుగానే పోతుంది. ఒక చీమ పుట్టింది, చీమగానే చస్తుంది. ఒక ఏనుగు పుడుతుంది, ఏనుగుగానే చస్తుంది. మనిషి పుట్టాడు, మనిషిగానే చచ్చాడు. దానికి మనిషిగా పుట్టవలసిన అవసరం లేదు. ఏ ఆవుగా, చీమగా పుట్టి చచ్చిపోతే బాగానే ఉంటుంది. కానీ మనిషిగా పుట్టి మనీషిగా మారగలగడానికి ఒక్క భగవద్గీత మాత్రమే దానికి వారధిగా నిలబడుతుంది. సంస్కారాల్ని మార్చి, సంస్కరించి, వాడిని మనిషిగా ఉండేటువంటి ఆ వ్యక్తిలో సంస్కారాలు తీసుకొచ్చి ఒక మనీషిగా సంస్కరించి వాడిని లోకానికి ఒక మహాత్ముడిగా చూపించగలిగే ఏకైక శాస్త్రం గీతాశాస్త్రం. కాబట్టి అటువంటి ఈ గీతాశాస్త్రంలో 12వ అధ్యాయం వరకు భగవద్గీత ఒక భాగంగా సాగింది. దాన్ని భక్తి షట్కము అన్నారు. అంటే పరమాత్మ భక్తి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఈ అధ్యాయం ద్వారా చాలా అద్భుతమైనటువంటి కోణాలను ఆవిష్కరిస్తారు ఆయన. అసలు భక్తుడంటే ఎవరు, భక్తి అంటే ఏంటి? నేను అదే చెప్తూ ఉంటాను అన్నమాట. భక్తి అంటే సాధారణంగా
ఒక ఆయన అన్నాడు, స్వామి నేను ఉదయాన్నే స్నానం చేసి పంచాది కట్టుకొని బొట్టు చాలా పెద్దది పెడతానండి. చాలా పెద్ద బొట్టు పెడతాడు ఆయన. రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టాడనుకోండి, మంచి పంచ కట్టాడనుకోండి, ఉదయాన్నే లేచి పంచకట్టి రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి స్నానం చేసి పూజ చేశాడనుకోండి, భక్తుడైపోయాడా? ఎందుకనంటే అవ్వడు అని నేను అనను, అవ్వచ్చు, కానీ అయినంత మాత్రాన భక్తుడయ్యాడని మనం నిర్ధారణ చేయకూడదు. ఎందుకని? ఒక మర్డరర్ కూడా ఆ పని చేస్తాడు, ఓ దొంగ కూడా ఆ పని చేస్తాడు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడుగు దొంగలించడానికి ముందు వాడిని పట్టుకుని విచారణ చేస్తే నీకు అంత ధైర్యం ఎక్కడిదిరా అని అంటే వినాయకుడు బాబు ఇచ్చాడన్నాడట. వీడెవడరా, వాడేమన్నా మీ బాస్ అంటే కాదు, కింద ఉన్నాడండి ఆయన దగ్గరికి. ఎవరని చూస్తే ఆఖరికి వినాయకుడట. వినాయకుడి విగ్రహం కింద ఉంది. ఈయన నీకు ధైర్యం ఇవ్వడం ఏంట్రా అంటే నేను వెళ్ళాను, గుంజుళ్ళు తీసి 100 కొబ్బరికాయలు కొడతానన్నాను, ఇది సక్రమంగా చేసుకుని వస్తే అని వెళ్ళాను, హాయిగా తీసుకొచ్చేసారన్నాడు. ఇప్పుడు వీడు చేసింది భక్తేనా? వీడు స్నానం చేశాడు కృష్ణవేణి నదిలో, మడి బట్టలతోటే ఉన్నాడు, ఇంకా తడి బట్టలతో గుంజుళ్ళు తీశాడు, వినాయకుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు. ఇన్ని చేస్తే అమ్మవారి ముక్కు పుడక దొంగిలిస్తాను, నన్ను ఎవడు పట్టుకోకూడదు అనుకో. నిజంగా ఆ భగవంతుడు కూడా ఎవరిని పట్టుకొని ఇవ్వలేదు, దొంగని హాయిగా స్వేచ్ఛగా దొంగలింపజేశాడు. ఆఖరికి ఎప్పుడో దొరికాడు తప్ప అందులో దొరకలేదు వాడు. మరి ఇది భక్తి అవుతుందా? బొట్టు పెట్టి స్నానం చేసి హాయిగా భగవంతుణ్ణి ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభించామనుకోండి, అది భక్తి అని ఒక అడ్రస్ పెట్టామనుకోండి, దానికి లేబులింగ్ చేసామనుకోండి, మరి వీడు చేసింది కూడా భక్తేగా. ఇప్పుడు ఎవడో ఒకరిని చంపాడనుకోండి, దేవుడి దగ్గర కూర్చున్నాడు, ఓ 10 రోజులు ఎవరో చెప్పారు దీక్ష చేయి నీకు పాపం పోతుందన్నారు. వీడు కూడా స్నానం చేసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర నేను వాడిని లేపేశాను భగవంతుడా, ఇది పట్టుకోకూడదు, ఎవడికి దొరకకూడదు, ఈ కేసు మాఫీ అయిపోవాలి, దేవుడి దగ్గర కూర్చొని పూజ చేశాడనుకోండి, ఇది భక్తేనా? భక్తి అంటే స్నానం చేసి బొట్టు పెట్టుకుని దేవుడికి పూజ చేస్తే భక్తి అని కనుక ఒక లేబులింగ్ ఇస్తే ఇవన్నీ భక్తిలోకే రావాలి. ఇవన్నీ రావు, మనం ఒప్పుకుంటున్నాం. సరే, ఇంకొక ప్రశ్న వేస్తాను. మనం స్నానం చేసాం, బొట్టు పెట్టుకున్నాం, దేవుడి దగ్గర కూర్చున్నాం, పూజ చేస్తున్నాం, భగవంతుడా మా ఆవిడికి ఇది అయిపోవాలి, మా ఆయనకి ఇలా అయిపోవాలి, మా కోడలికి గర్భిణీ అయిపోవాలి, మా అమ్మాయి కాపురం బాగుండాలి, మా కొడుకు ఇప్పుడు MBBS చేస్తున్నాడు, వాడికి సీట్ వచ్చేసి వాడు మంచి డాక్టర్ అయిపోవాలి, లేదు నా వ్యాపారం మొదలు పెడుతున్నాను దాంట్లో చెప్పలేనంత లాభం వచ్చేయాలి. వీడు చేసే అష్టోత్తరం అంతా దీని మీదనే, వీడు తిప్పే అగరవత్తంతా దీని గురించే, వీడి తిప్పే హారతి 2 కర్పూరం బిళ్ళలు పెడతాడు, దరిద్రం ఏమిటో తెలియదు, అది కూడా సగం గిల్లి పెడతాడు కొద్దిగా. అందులో భగవంతుడు ఎదురుగుండా పెట్టేది పటిక బెల్లం పెడతాడు, ఇంకేం పెట్టడు, అది కూడా 4 చిప్స్ పెడతాడు, ఇంకా 5వది కూడా పెట్టడు. ఇవన్నీ పెట్టి దేవుడి దగ్గర కూర్చుని చేస్తాడు. కాబట్టి ఇది కూడా భక్తే. ఆలోచన చేయండి, ఇందాకటిది భక్తి కాదన్నారు, పోనీ ఇది భక్త్యా అంటే మరి అడగొచ్చేమో, దేవుణ్ణి అడగొచ్చేమో. ఇంకొకడున్నాడు, వాడు దేవుడి దగ్గర కూర్చుంటాడు స్నానం చేసి, వాడు ఒకటే అంటాడు, భగవంతుడా ఈ లోకాన్నంతా చల్లగా చూస్తున్నావు, రాత్రి పెట్టావు, పగలు పెట్టావు, సూర్యుడిని పెట్టావు, చంద్రుణ్ణి పెట్టావు, ఇన్ని తయారు చేసి ఈ లోకాన్ని పచ్చగా చూస్తున్నావు, నువ్వు బాగుండాలయ్యా, నేను చేసే ఈ పూజ నువ్వు బాగుండడం కోసం చేస్తున్నాను. ఎందుకని? ఇంతమంది బాగుండాలని నువ్వు చేసావు కదా, మరి నీ బాగా ఎవరు కోరుకుంటారు? మేమే. ఆవు నీకు పూజ చేయదుగా, కుక్క చేయదుగా, కోతి చేయదుగా, అవన్నీ చేయలేవు, అవి పశువులు, కానీ నేను చేయగలనుగా నువ్వు బాగుండాలని, కాబట్టి నేను చేస్తున్నాను అని వీడు పూజ చేస్తున్నాడు. మరి ఇది భక్తి అంటారా కాదంటారా? మరి 3 తెగల్లో దేన్ని భక్తి అని అంటాం మనం? ఈ 3 తెగల్లో మొట్టమొదటిది అసలు సంబంధమే లేదు, వాడు ఎవరినో లేపేసి వచ్చి వాడు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేస్తే అదేం భక్తి అనలేం మనం. లేకపోతే ఏదో దొంగిలించాలని దేవుడికి కొబ్బరికాయలు కొడతాను అనుకోవడం భక్తి అనలేం. ఈ 2వ తెగ ఏంటనంటే వాడు మధ్యస్థుడు, వాడికి ఇంకా అటో ఇటో నిర్ణయం చేసుకోలేక పాపం ఊగుసలాడుతున్నాడు. ఈ 3వ వాడు ఉన్నాడు, ఆఖరి వాడు చెప్పానే, వాడి బాగు, లేకపోతే వాడి భార్య బాగు, వాడి పెళ్ళాం బాగు, భర్త బాగు, పిల్లలు బాగు, ఇల్లు బాగు, ప్రపంచం బాగు, ఏది అడగట్లేదు. ఎందుకని? అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు బాగుండాలి ఇంకా చాలు.
ఎందుకని? ఎందుకు నువ్వు బాగుండాలి? నువ్వు బాగుంటే మేమందరం, మా అందరి బాగు నీ బాగు మీదనే ఆధారపడింది. మా అందరి బాగు, మా అందరి క్షేమం నీ క్షేమం మీదనే ఆధారపడింది. కాబట్టి నేను చేసే ఏ పూజ అయినా, నేను నీకు సమర్పించే ఏ పుష్పమైనా, నేను నీకు ఇచ్చే ధూపమైన దీపమైన, యద్యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవారాధనం, నేను చేసే ప్రతిదీ పూజలో అది నీ యొక్క క్షేమమైపోవాలి, నీ బాగు అయిపోవాలి, అది నీకు బాగుగా మారాలి, నీకు క్షేమం అవ్వాలి. ఎందుకని? నువ్వు క్షేమంగా ఉంటే, చల్లగా ఉంటే నాయనా, ఈ లోకమంతా, ఈ సృష్టి అంతా, మేమందరం క్షేమం. మనం చల్లగా ఉండాలనుకుంటాం, ఎండగా ఉందని. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యాన్ గాలి నా ఒక్కడికే తగలాలని ఏమన్నా గుడ్డ కట్టుకుని కూర్చుంటామా? నో. 5గురు ఉన్నారనుకోండి, ఫ్యాన్ వేశారనుకోండి, 5గురికి తగులుతుంది. ఏసీ పెట్టుకున్నారనుకోండి, 3-4 కూర్చున్నారనుకోండి, అందరికీ తగులుతుంది. ఇది నాకే, నేనే బాగుండాలి అనుకుంటే కుదరదు. నేను బాగుండాలని ఫ్యాన్ వేసుకుంటాను, కానీ దాని కింద ఎవరు కూర్చున్నా అందరూ చల్లగానే ఉంటారు. అలాగనే ఒక హిందువుగా, ఒక ధార్మికుడిగా, ఒక సంస్కారవంతుడిగా, ఒక భక్తుడు, ఈ ధర్మంలో ఉన్నటువంటి భక్తుడు కోరుకునేది సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఆ ఒక్క ప్రార్థన, అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఎందుకని? నేను బాగుండాలి అనుకునేటువంటి ఆ భావన అల్పం, కానీ అందరూ బాగుండాలనే భావనలో నా భావన కూడా ఇమిడిపోయి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ లైట్ వేసుకుంటే అందరికీ వెలుగునిస్తుంది, ఒక ఫ్యాన్ వేసి తిప్పితే అందరికీ గాలినిస్తుంది, ఒక వర్షం పడితే అందరం తడుస్తాం. అంటే ప్రకృతిలో ఏ ఒక్క వ్యక్తికి పరిమితమైంది కాదు ఈ ప్రకృతి. ఇది సార్వజనీనికం, సార్వత్రికం, ఇది అందరికీ, అన్నిటికీ ఉపయోగపడే ప్రకృతి. కాబట్టి ఇది బాగుండాలని కోరుకోవాలి అని అంటే దీనికి అయినటువంటి ఆ పరమాత్మ మాత్రం బాగుంటే ఇవన్నీ క్షేమంగానే ఉంటాయి. కాబట్టి ఒక భక్తుడిగా, ఒక ధార్మికుడిగా నా భావన ఏంటంటే ఆ పరమాత్మ యొక్క క్షేమమే నా లక్ష్యం. అది ఒక భక్తుడు ఎవరైతే ఆ పరమాత్ముడి యొక్క క్షేమం కోరి తను జీవిస్తూ ఉంటాడో వాడు భక్తుడైపోతాడు. ఆ భక్తున్నే కర్మయోగి అంటుంది శాస్త్రం. అంటే నిజంగా ఆ మాట చెప్పడానికి పిచ్చిగా ఉంటుంది, ఏమిటో ఈ పిచ్చి మాట అని. లేకపోతే అలా నిజంగా ఎవడైనా ఆలోచిస్తే అవతల వాడికి వీడు పిచ్చివాడిగా కనపడతాడు. అలా పిచ్చివాళ్ళగా కనపడ్డ వాళ్ళే రామకృష్ణ పరమహంస, అలా పిచ్చివాడుగా కనపడ్డవాడే రమణ మహర్షి, అలా పిచ్చివాడుగా కనపడ్డ వాళ్ళే ఇంకొకళ్ళు మన ధర్మంలో. కానీ వాళ్ళ మనస్సులో మటుకు భగవంతుడు బాగుండాలని కోరుకున్నటువంటి నిష్కామ కర్మయోగులు వాళ్ళు. అది నిజమైన కర్మయోగానికి సంకేతం. ఎందుకనంటే తన బాగు అనేటువంటిది తనదంటూ ఏమీ లేదు, ఇక నా అనేటువంటిది ఏదీ లేదు, అన్ని పరమాత్మమయమై ఉంది. ఈశావాస్యం ఇదం సర్వం. ఇక్కడ ప్రతి అణువు కూడా ఆ ఈశ్వరమయమై ఉంది. బయట అదే, లోపల అదే, ఈ చేతిలో అదే, రోమంలో అదే, ఎక్కడ వెతికినా ఉండేది ఆ పరమాత్ముడే. పరమాత్మ కంటే రెండవది లేదు అని గుర్తించిన భక్తుడి యొక్క భావన, వాడు కోరుకునే కోరిక కూడా పరమాత్ముడే. అందుకనే ఆ కోరికను కూడా భగవంతుడికి అంకితం చేస్తాడు. వాడు తాగుతున్నా, లేకపోతే తింటున్నా, మాట్లాడుతున్నా, సంభాషించుచున్, వాడు చూస్తున్నా, వాడు వింటున్నా, ఏది చేయనివ్వండి, ఇదంతా పరమాత్మమయమై ఉన్నటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాడు. నాదంటూ ఏమీ లేదు, నా అనేదానికి ఇక్కడ ఈ లోకంలో ఉనికే లేదు. భగవంతుడినే నేను అనుకుంటున్నాను, అది పెద్ద అజ్ఞానం. ఉండేదే భగవంతుడు, కానీ వాడిని పక్కకు పెట్టి నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ది ప్రాబ్లం, ఫండమెంటల్ ప్రాబ్లం. అణువు ఉండేది ఆ పరమాత్ముడే, ప్రతిదీ పరమాత్మమయమై ఉంది. నన్ను ఒక ఆయన అన్నారు, స్వామి మా ఇంట్లో ఈ గదిలో పడుకోండి స్వామి అన్నారు. ఆ గదిలో ఏమయ్యా అన్నాను. అది వద్దులేండి అన్నాడు. నేను వెళ్ళి ఇలా కొట్టాను, ఒకే చప్పుడు, ఇక్కడ కొట్టాను ఒకటే చప్పుడు. ఏమయ్యా దీన్ని కొట్టినా ఒకటే చప్పుడు, దాన్ని కొట్టినా చప్పుడు ఒకటే వస్తుందండి.
ఎందుకు చెప్పుల్లో తేడా లేదు? స్వామి అది ఇటుక, ఇది ఇటుకే, అందులో సిమెంట్ ఉంది, ఇందులో సిమెంట్ ఉంది, అందులో మట్టి ఉంది, ఇందులో మట్టి ఉంది, తేడా ఏం లేదు. మరి తేడా లేనప్పుడు ఎందుకు ఇదే అంటున్నావు? అంటేనండి ఇది నాదనుకుంటున్నాను, అది నాది అనుకుంటున్నావు, అది వాడిది అనుకుంటున్నావు. నాది వాడిది ఆ విభజన ఎక్కడుంది? ఇటుకలో ఉందా, సిమెంటులో ఉందా, ఇసుకలో ఉందా, భూమిలో ఉందా, నీళ్ళల్లో ఉందా? ఎక్కడుంది? బుద్ధి. అందుకనే ప్రాబ్లం ఈజ్ ఇన్సైడ్. సొల్యూషన్ కూడా ఇక్కడే కావాలి. ఇటుకలకి సిమెంట్కి సొల్యూషన్ అక్కర్లేదు. నేను వెళ్ళి భగవద్గీత వాటికి చెప్పక్కర్లేదు. నేను ఎవరికి చెప్పాలి? ఎవరికి ప్రాబ్లం ఉందో అక్కడే చెప్పాలి ఈ గీత. కాబట్టి ఒక ఆలోచన, మన యొక్క భావుకతని, మన యొక్క భావాన్ని ఒకసారి తెరిచి మనం చూస్తే, ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఇదే ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నాం. ఒకసారి కళ్ళు తెరిచి చూసి ప్రపంచాన్ని చూడగలిగితే ఈశావాస్యమిదం సర్వం. అందుకనే ఉపనిషత్ అంటుంది, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి. నువ్వు కళ్ళు మూసుకొని ఈ ప్రపంచాన్ని ఊహించుకున్నంత కాలం పరిధితో, పరిమితులతో, రాగద్వేషాలతో, పరిచ్ఛిన్నతలతో, ఈర్ష అసూయలతో, నాది నేననేటువంటి అహంకారంతో, కర్తృత్వంతో, భోక్తృత్వంతో, అబ్బబ్బబ్బబ్బా, నీ శరీరంలో ఎలాగైతే కుళ్ళు, మాంసం, రక్తం, ఎముకలు ఉన్నాయో నీ భావాల్లో కూడా అదే ఉన్నాయి. సూక్ష్మంగా శరీరంలో స్థూలంగా ఉంది, మనస్సులో సూక్ష్మంగా ఉంది. కాబట్టి శరీరానికి ఉండే ఆ స్థూలమైన ఆ మురికిని మనం వదలగొట్టలేం. రక్తాన్ని, ఎర్రగా ఉండే రక్తాన్ని తెల్లగా చేస్తే ఏమవుతాం? చచ్చి ఊరుకుంటాం. మాంసాన్ని, అబ్బా నాకు ఇచ్చి ఈ మాంసం అంటే నాకు ఇష్టం లేదు, బికాస్ నేను ప్యూర్ వెజిటేరియన్ స్వామీజీ, నాకు నా శరీరంలో కూడా వెజిటేరియనే ఉండాలి కానీ నాన్ వెజిటేరియన్ ఉండకూడదు అని ఇప్పుడు లోపల ఉండే మాంసం అంతా తీసేసామనుకోండి, ఏమైపోతాం? నాకండి ఎముకలంటే అబ్బో అస్సలు చిరాకండి బాబు, ఉండకూడదు, తీసేస్తాం. ఎముకలు తీసేసి, మాంసం తీసేసి, రక్తం తీసేసి, లోపల ప్రేగులు తీసేసి, ఇవన్నీ తీసేస్తే బతకలేం. కాబట్టి భగవంతుడు అన్నాడు, ఎలాగో శరీరాన్ని ఏం మార్చలేవు కానీ నీ మనస్సులో ఉండేదానైనా మార్చుకో. శరీరంలో ఉండే మాంసాన్ని మార్చలేవు, శరీరంలో ఉండే ఎముకల్ని మార్చలేవు, శరీరంలో ఉండే పేగుల్ని మార్చలేవు, శరీరంలో ఉండే మలతిత్తిని మార్చలేవు, మూత్ర సంచిని మార్చలేవు, ఇవన్నీ మార్చలేవు. ఇంకా అయిపోయింది అది. ఆ వికారాలను నువ్వేం ముట్టుకోలేవు. ఏది మార్చాలనుకున్నా చచ్చిపోతావు, నువ్వు మారిపోతావు. దాన్ని వదిలే, స్థూలంగా మారే ప్రయత్నం చేయకు. ఎలా మారాలి? ఎక్కడ మారాలి? సూక్ష్మంగా మారాలి.